నేను ఒకటే చెప్తున్నాను సిఏ గారికి, మీరు ఇచ్చిన కంప్లైంట్ వాపస్ తీసుకోండి, మంచిది మీకే. ఎందుకంటే మన ప్రజాప్రభుత్వం బతుకుతున్నాం, మంచిగా ఉండాలి అందరితో. సిఏ గారు అంటే ప్రతి ప్రజల్ని ఒకలాగే చూడాలి, ప్రతి గవర్నమెంట్ని ఒకలాగే చూడాలని కోరుకుంటూ మీ అందరికీ ఒకటే చెప్తున్నాను, మంచిగా ఉండండి, మానవత్వంగా ఉండండి అంతే. శనివారం రాత్రి అక్కడ టెంట్లు వేస్తున్నారు మా వాళ్ళందరూ. దానికి ఎమ్మెల్యే గారు దగ్గరుండి అడ్డించి వాళ్ళ చేత ఏదో చెయ్యిద్దాం, మాతో ఏదో విధంగా గొడవ తెద్దాం అని అనుకున్నారు. మరి రోడ్డు మీద నా మీద టెంట్లు వేశారు, అది ఎవరిచ్చారు మీకు పర్మిషన్? ఎక్కడి నుంచి వచ్చింది మీకు పర్మిషన్? అది చూపించండి సిఏ గారు, అప్పుడు నేను కూడా దీనికి ఓకే అంటాను. మీరు పోలీస్ వారు అండి, నేను కార్పొరేటర్గా అయిన కొత్తలోని జనసేన నాయకుడు, నా వార్డులో ఉండే జనసేన నాయకుడు లేడీ కార్పొరేటర్ అని నన్ను అలా కూడా చూడకుండా, ఏంటి కార్పొరేటర్ ఏది చేయరు, పైగా హనీమూన్కి వచ్చినట్టు నేను వార్డుకు వస్తానని అలా అనుచిత మాటలను మాట్లాడడమే కాకుండా న్యూస్ పేపర్లో కూడా వేయడం జరిగింది. నేను వాటి గురించి కంప్లైంట్ నేను కూడా ఇచ్చా. అప్పుడు స్టేషన్లో ఏమన్నారంటే రాజకీయంలో ఇవన్నీ ఒకటేనండి, దీనికి పెద్దగా ఏం లేదు, అలాంటి చర్యలు తీసుకోలేము అని అన్నారు. మరి అప్పుడు లేని న్యాయం అప్పుడు జరగనది మరి ఇప్పుడు ఎందుకు ఈ విధంగా వాళ్ళు పట్టించుకుంటున్నారు? అందరికీ నమస్కారం. మరి గత ఆదివారం బాబు షూరిటీ మోసం గ్యారంటీ అనే ప్రోగ్రాము మా వార్డులో 41వ వార్డులో జరపడం జరిగింది. అలాగే ముందు రోజు ఆ ప్రోగ్రాన్ని ఆపాలి అనే ఉద్దేశంతో కూటమి నాయకులు 41వ వార్డులో ఉన్న నాయకులంతా కూడా స్టేజ్ ఇప్పించేయడం, అలాగే వేసిన టెంట్లు తీయించడం, ఎలా అయినా ఆ ప్రోగ్రాన్ని జరగకుండా ఉండాలనే ఉద్దేశంతో చాలా కుట్రపూరితమైన కక్ష సాధింపులు జరపడం జరిగింది. అలాగే పోలీసు వారు కూడా వాళ్ళకే సపోర్ట్ చేస్తూ మరి వేసిన టెంట్లు తీసేయడం జరిగింది. మరి మా వాసుపల్లి గారు సహాయంతో మళ్ళీ వాటిని యథాస్థితిలో ఉంచి ప్రోగ్రాన్ని మేము మళ్ళీ నెక్స్ట్ డే ఆదివారం నాడు జరిపించాము. కూటమి నాయకులు అనుకున్న దానికంటే ప్రజాదరణ ఎక్కువగా ఉండడం వల్ల మా మీద 600 పైన స్వచ్ఛందంగా జనమంతా కూడా ఆ రోజు పాల్గొనడం జరిగింది. మరి అసలు ప్రోగ్రాం పేరే బాబు షూరిటీ మోసం గ్యారంటీ అనే ప్రోగ్రాం. మరి సారాంశం మరి చెప్పాలి కనుక, మరి కూటమి ప్రభుత్వం వచ్చి 14 నెలలు అయ్యింది, ఒక్క అభివృద్ధి పని జరగలేదు, అలాగే పెన్షన్స్ రాలేదు, అలాగే చాలా కరెంటు బిల్లులు ఎక్కువైపోయి ఇలా వాటన్నిటి మీద కూడా మేము మాట్లాడడం జరిగింది. మేము మాట్లాడిన తర్వాత మాకు ప్రజలు కూడా మరి వాళ్ళకి జరిగిన అన్యాయం కూడా నేను ప్రోగ్రాం జరుగుతుండగానే వాళ్ళు కూడా చెప్పడం జరిగింది. మరి వీటన్నిటినీ కూడా ప్రోగ్రాం అంతా కూడా చాలా సక్సెస్ఫుల్గా జరిగింది. మరి దీన్ని ఓర్వలేక మరి కూటమి నాయకులు వాళ్ళు మళ్ళీ మా హస్బెండ్ ఏదో ఎమ్మెల్యే గారిని ఏదో అన్నారని చెప్పి మళ్ళీ కంప్లైంట్ ఇచ్చి పోలీసు వారితో మమ్మల్ని ఇబ్బంది పెడుతూ ఒక 1 వీక్ నుంచి కూడా చాలా ఇబ్బంది పెట్టడం జరుగుతుంది. అలాగే 2 డేస్ నుంచి నా హస్బెండ్ ఇంట్లో లేరు, ఊరు వెళ్ళారు. అది నేను చెప్పినప్పటికీ కూడా కానిస్టేబుల్ని ఇంటికి పంపించడం, మీరు ఎప్పుడు వస్తారా రారా అని అన్నట్టు ఇబ్బంది పెట్టడం జరిగింది పోలీసు వారు. ఇలాంటి చర్యలు అసలు నిజంగా కక్షపూరితమైన చర్యలు కూటమి ప్రభుత్వం జరగడం అనేది చాలా బాధాకరం. మరి మాలాంటి వాళ్ళ మీదే, ఒక కార్పొరేటర్గా ఒక ప్రజాప్రతినిధిగా ఉన్న మరి మాలాంటి వాళ్ళ మీదే ఇలా కక్షపూరితమైన చర్యలు చేస్తూ ఉంటే మరి నార్మల్గా ఉండే ప్రజలు వాళ్ళు జరిగే అన్యాయాన్ని ఏ విధంగా చెప్పగలరు బయటికి? అంటే మాకే లేని ఇది మరి వాళ్ళు పాపం సామాన్య ప్రజలకు ఏ విధంగా ఉంటుందో నాకు తెలిసిపోతుంది. దీన్ని బట్టే కూటమి ప్రభుత్వం ఒకటే తెలుసుకోవాలి, మీకు జగన్ గారు లాగా పరిపాలన రాలేదు అంటే నేర్చుకోండి, ఎలా చేశారని తెలుసుకోండి. అంతేగాని కక్షపూరితంగా ప్రవర్తించడం అనేది మేము నిజంగా ఖండిస్తున్నాము ఈరోజు.